నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విక్టరీ ఎట్సీ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తూర్పు నావికాదళం పలువురు సైనిక అధికారులతో పాటు ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరు. వైసీపీ అధినేత తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వ్యాఖ్య. భక్తులతో కిటకిటలాడిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. వైసీపీ నేతల తీరుపై ధ్వజం. అమరవీరులకు తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగింది. విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్సీ వద్ద అమరవీరుల స్థూపం వద్ద పలువురు ఉన్నత అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. తూర్పు నావికాదళ అధికారులతో పాటు పలువురు రిటైర్డ్ సైనిక ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని చెప్పారు. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్లో దివ్యాంగుల ప్రతినిధిని ఒకరిని నియమిస్తారని చెప్పారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చే పక్కా గృహాల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సీఎం 7 వరాలు ప్రకటించడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించాను, వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి, వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే. మీకు విజువల్ పవర్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ, శక్తి మీకుంది. అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజబిలిటీ, ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్. అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం పొందాలి. ఇందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్, ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఎదుగుదలకు ఎలాంటి చట్టాలు అవసరం, ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం, అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. 30 రూపాయలు. ఆ తర్వాత 86లో దాన్ని 50 రూపాయలు పెంచారు. ఆ తర్వాత
2006కి దాన్ని 200 చేస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ఒక వ్యవస్థ కిందకు తీసుకురావడమే ఈ కార్యాలయాల లక్ష్యమని తెలిపారు. జిల్లాలో ఉండే కలెక్టరేట్ తరువాత మినీ కలెక్టరేట్ స్థాయిలో ఈ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం డీడీఓల జాబ్ చార్టుకు సవరణలు చేస్తూ జీవో 98 ప్రభుత్వం విడుదల చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. It's an instrumental backbone of the entire state administration. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం ఉంది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దేశ ప్రజలందరికీ నావిడే శుభాకాంక్షలను తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తెలిపారు. విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ 2026, అయాన్స్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ ముఖ్య ఈవెంట్లు విశాఖ వేదికగా జరగనున్నాయని తెలిపారు. 2026 ఫిబ్రవరిలో 18వ తేదీన విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోందని, ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. ఐఎఫ్ఆర్కు 137 దేశాలను ఆహ్వానించామని 63 దేశాలు రావడానికి అంగీకరించాయని తెలిపారు. ఐఎఫ్ఆర్కు చైనా, పాకిస్తాన్ దేశాలకు అనుమతి లేదని సంజయ్ భల్లా తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మిలాన్ 2026 జరగనుందని, ఫిబ్రవరి 19వ తేదీన ఆర్కే బీచ్లోని సిటీ పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధు, సాగర్ కవచ్, సీ విజిల్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నామన్నారు. Will provide you the mics which are already switched. It is my proud privilege to welcome you today for the Navy Day press conference. And before I start, let me start by wishing you and all citizens of the country a very happy Navy Day. A Navy Day is a moment of solemn pride for every Indian. It is a day when we commemorate Indian Navy's daring and successful attack on Karachi Harbour during the 1971 Indo-Pakistan War. The day reaffirms India's naval strength and Navy's commitment to securing peace and stability in the Indian Ocean region. It also serves to honor the courage and dedication and sacrifices of naval personnel who have safeguarded India's maritime interests. I am indeed thankful to the media today. Your presence here today reflects the essential role of media in bringing the Navy's work, ethos and values closer to the citizens of India. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేద ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్నది చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడారు. వైద్య కళాశాలను పూర్తి చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారు మరింత దారిద్ర్యం అనుభవించాలన్నదే జగన్ లక్ష్యమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా పక్షపాతి అని,
పేదల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తున్నారని రామయ్య తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద వర్గాలకు చెందిన నానా విధాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో పీపీపీ పద్ధతిన ఈ వైద్య కళాశాలలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే పేద వర్గాలకు ఏ రకమైన లాభం జరగటానికి వీల్లేదు. పేద వర్గాల వాళ్ళకి మెరుగైన వైద్యం అందటానికి వీల్లేదు. పేద వర్గాలకు చెందిన బిడ్డలు చదువుకొని డాక్టర్లు అవడానికి అసలు వీల్లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది. దీన్ని గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న నేను ఇదే పీపీపీ విధానాలు మెడికల్ కాలేజెస్ మీద నేను ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయ సోదరుల ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన ఆలోచన, ఆయన విధానం అంతా కూడా పేదవాడు రోజు రోజుకి పేదవాడిగానే ఇంకా క్షీణించిపోవాలి. పేదవాడిగానే వాడి జీవితం సొమ్మసిల్లిపోవాలి. అది అతని ఉద్దేశం. ధనవంతుడు అత్యంత స్థాయికి చేరుకోవాలి. అది అతని ఉద్దేశం. కానీ ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పేద వర్గాలు కూడా ఆర్థికంగా బలపడాలి. పేద వర్గాలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లుగా మారాలి. పేద వర్గాలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఈ రోజున వైద్య కళాశాలలందరూ నిర్మాణం కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది సముచిత నిర్ణయం. రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదుట 24 గంటల పాటు చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని రైల్వే రన్నింగ్ స్టాఫ్ నిర్వహించారు. నిరసనకారులకు నిమ్మరసం ఇచ్చి ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ హరికృష్ణ దీక్షను విరమింపచేశారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ఆందోళన నిర్వహించింది. దీక్ష విరమణ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రైల్వే రన్నింగ్ స్టాఫ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను మోడీ సర్కార్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేము డిసెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు 46 గంటల నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇదే విధంగా నేషన్ వైడ్ ప్రతి డివిజన్లోని డివిజనల్ హెడ్ క్వార్టర్స్ మరియు ప్రతి క్రూ లాబీ ఎదుట ఇదే విధంగా చేయడం జరిగింది. వందల మంది, వేల మంది మా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ అందరూ ఈ 48 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అయితే యాజమాన్యం ఏంటంటే ఈ రకమైన నిరాహార దీక్షల్ని ప్రోత్సహించదు కాబట్టి వాళ్ళు మాకు లీవులు అవి శాంక్షన్ చేయకపోయినా డ్యూటీలో ఉంటూ ఐఎమ్ ఆన్ ఫాస్ట్ అండ్ బ్యాడ్జీలు ధరించి మరి అందరూ ఎంతో కష్టపడి ఈ దీక్షను చేశారు. అయితే ఈ దీక్ష ఎందుకు చేయవలసి వచ్చిందంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లు ప్రపంచవ్యాప్తంగా అందరూ 8 గంటల పని విధానమే ఉంటుంది. కానీ మాకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని విధానాన్ని పెట్టి అమలు చేశారు. అది మేము ఎన్నో పోరాటాలతోనే ఆ పని విధానం కానీ మాకు కావాల్సిన రెస్ట్ గురించి కానీ అనేక విధమైనవి సేఫ్టీ కమిటీల సిఫార్సుల ప్రకారం మేము సాధించుకున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో రైల్వే యాజమాన్యం చాలా నిర్లక్ష్యం వహించింది. ఏదైతే మా మీద నిఘా కోసమని CCVRS కెమెరాలు పెడుతూ లేదంటే భద్రత కోసం కవచ్ అని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ముందుకొచ్చే రైల్వే తక్కువ ఖర్చుతో, అంతకన్నా తక్కువ ఖర్చుతోనే ఎంతో మా కోసం చేయొచ్చు. వన్ టౌన్లోని బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం 2వ గురువారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు గావించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం సామాన్య భక్తులకు త్వరితగతిన కలిగే విధంగా అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృతంగా పలు సౌకర్యాలు కల్పించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులు ఉచితంగా మజ్జిగ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమ పూజలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు గావించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఎలువెల్పు భక్తుల కొంగు బంగారం విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి గురువారాలు ప్రీతిపాత్రం అంటారు. ఇది రెండవ గురువారం. మొదటి గురువారం కన్నా ఈ గురువారం కొంచెం ఎక్కువ మంది అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అందరికీ ఈ రోజు 12 గంటలకి దేవస్థానం వారి తరఫున జరగాల్సిన పంచామృతాభిషేకం అది జరిగాక 2 గంటలకల్లా భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు క్యూ లైన్లో అమ్మవారిని దర్శిస్తున్నారు. క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా షేడింగ్ ఉంది, మంచినీళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మజ్జిగ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పసిపిల్లలు ఉంటే పాలు అవి ఇస్తున్నాం. జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర భక్తులకి అన్నదానం ఉంది. అది అందరికీ తెలిసిన పాత ప్లేసే. అది వచ్చిన వారందరికీ కాదనకుండా అన్నప్రసాదం వితరణ చేయాలని నిర్ణయించారు. 3:30, 4, 5 వరకు కూడా నడుస్తుంది. భక్తులు ఎంతమంది ఉంటే అంతవరకు ఇవ్వాలనేది. భక్తులందరినీ దర్శించి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకుని క్షేమంగా ఇళ్ళకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని మతి భ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని చూసి తాము అధికారంలోకి రామని వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యం పైన, ప్రజా సమస్యలపైన వైసీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విజయకుమార్ అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా చాలా హుందాగా వ్యవహరిస్తుందని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావటం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరం పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, ఫ్లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ ఇదైపోవాలి. అరే, మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే కాన్వెంట్ జంక్షన్లోని హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని నేతలు అధికారులకు జ్ఞానాపురం హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్స్ మర్చెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మార్కెట్లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కొనతాల వీర్రాజు, కార్యదర్శి విల్లూరి పరమేశ్వరరావు, కోశాధికారి పాలెం సత్యనారాయణలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించామని తెలిపారు. ప్లాస్టిక్ సంచులతో నిండిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులు ఆనందపురం, గాజువాక, విజయనగరం మార్కెట్లలో అమ్ముడుపోతున్నాయని చెప్పారు. అన్ని మార్కెట్లలో ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే లారీలు, వ్యాన్లకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని కోరారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సహాయ కార్యదర్శి రామిశెట్టి రాంబాబు, దాడి రామకృష్ణ, చిన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు. మా మార్కెట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కావున మీడియా పరంగా తెలియజేస్తున్నాం. మన హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వుల ప్రకారం ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. కానీ బహిరంగ మార్కెట్లో కొంతమంది ఆనందపురం మరియు గాజువాక నుంచి ఇతరులు పై మార్కెట్ నుండి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మేము గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం అదే ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. కావున అన్ని మార్కెట్లు కూడా మన ప్రభుత్వం తరఫున
నిషేధం జరపాలని కోరుకుంటున్నాం, మీడియా పరంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా మార్కెట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రహారీ గోడ మొన్న విరిగిపోయిందండి. చౌలుమదుకి మనకి గల ప్రహారీ గోడ ఇరిగిపోయింది. సీసీ రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కావున అవి కూడా ఆల్రెడీ ఇంతకుముందే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ శంకుస్థాపన పనులు అంతవరకు ఉండి పనులు మాత్రం ఆగిపోయినాయి. అవి కూడా పునఃప్రారంభించాలని మీడియా పరంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఆ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా మా పెద్దవాళ్ళ నుంచి మార్కెట్ ఏర్పడయ్యింది. ఇప్పుడు ప్రయాణ దిష్ట, రద్దీ దిష్ట మన మార్కెట్ చిన్న మార్కెట్ అయిపోతుంది వల్ల ఇక్కడ పార్కింగ్ సదుపాయం లేక రైల్వే స్టేషన్కి వచ్చి భక్తులకి, జనం రైల్వే స్టేషన్ ప్యాసింజర్లకి ఇక్కడ ఇబ్బంది అయిపోయి మార్కెట్కి పక్కనే కాన్వెంట్ జంక్షన్ ఉండడం వల్ల మా మార్కెట్ చిన్నదవ్వటం వల్లనే పార్కింగ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ మార్కెట్ కొంచెం అధికారులు మా యందు దయించి ఈ మార్కెట్ కి పార్కింగ్ స్థలం ఎక్కడైనా పక్కన ఏదైనా పార్కింగ్ స్థలం మార్కెట్ అనేది చూపించి మా సమస్యను ఇబ్బంది లేకుండా చేస్తారని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏఐసీసీ అబ్జర్వర్ సునీల్ కొండాజీ అహీరే, పీసీసీ అబ్జర్వర్ అమర్ జహా బేగ్లు తెలిపారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు చేపట్టేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు ఎన్నిక విషయమై ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చన్నారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలు, ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. గత 4 రోజులుగా ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు పీసీసీ ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి సునీల్ అహేరా గారు విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ఆయనకి మేము పీసీసీ తరపు నుంచి, నేను అమర్ జహా బేగ్ని, అలాగే మార్టిన్ లూథర్ గారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికి, అలాగే జమ్ము ఆదినారాయణ గారు, మేము ముగ్గురం కూడా విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం చేపట్టడం. అంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా చేయనటువంటి ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా మొదలుపెట్టింది. ప్రజల నుండి, అంటే ప్రజలకి పార్టీకి ఏదైనా దూరం ఉందేమో, కార్యకర్తలకి పార్టీకి ఏదైనా దూరం ఉందేమో, ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఏమవుతుందంటే అది రాష్ట్ర స్థాయికి వచ్చి, రాష్ట్ర స్థాయి నుంచి ఏదో 4 నాయకులో లేదంటే 4 కార్యకర్తలో ఎవరో ఒకరిని డిసైడ్ చేసి జిల్లా అధ్యక్షులతో బాధ్యతలు అప్పచెప్తుంటే ఆ నాయకుడు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో అనేది, లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ పై వరకు వెళ్తుందో లేదో అనేది అది తెలుసుకోవాలి అని అంటే కార్యకర్తల నుంచి ఒక నాయకుడు రావాలి, కార్యకర్తలు ఎన్నుకున్న నాయకుడు రావాలి, కార్యకర్తల అభిష్టం మేరకు నాయకుడు ఉండాలి అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సంస్థాగత పార్టీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఇది అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సిమ్స్ బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ సిమ్స్ బాధితులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల తరపున చింతల రమణారావు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తమకు న్యాయం జరగలేదని వాపోయారు. సిమ్స్ సంస్థకు ఉందని ఆ భూమిని అమ్మి బాధితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం కేసును త్వరితగతిన విచారించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏళ్ల తరబడి బాధితులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. 18,000 కుటుంబాలు సిమ్స్ బాధితులుగా మారారని, వారికి న్యాయం చేయాలని చింతల రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ 26,000 మంది బాధితుల్లో ఇప్పటికి వందలాది మంది కాలం చేశారు. కొంతమంది ట్రైన్ల కింద పడి చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి కొంతమంది భర్త చనిపోతే భార్య పిల్లలు కానకుండా అయిపోయారు, కొంతమంది పిల్లలు కోల్పోయారు.
పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రకంగా వందలాది మందిని కోల్పోయి బాధితులుగా మేము రోడ్డును పడ్డు ఉన్నాము. ఈ 13 ఏళ్ళగా గత పాలకులని, ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ పెద్దల్ని, సిఐడి వారి దృష్టికి, కోర్టు వారి దృష్టికి అన్ని రకాలుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు కావాలి. మా సమస్య పరిష్కరించాలి. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు కట్టి అధిక వడ్డీ కాసుపడిన పాపానికి నేటికి మేము నిత్యం నరకం అనుభవిస్తూనే ఉన్నాము. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు కానీ, మిగతా సిఐడి యంత్రాంగం కానీ, కోర్టు వారు కానీ, మిగతా పెద్దలు కానీ, లేకపోతే అధికారులు కానీ వెంటనే స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నామండి. ఈ కంపెనీలో నష్టపోయిన వ్యక్తులు 26,000 మంది బాధితులు ఉన్నారండి. 9 జిల్లాల్లో కూడా ఈ కంపెనీని నమ్మి మోసపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కాని గురించి డబ్బులు దాచుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఏదో అన్ని విధాలుగా అందులోనే జీవితాంతకాలం కష్టపడినంత కూడా ఈ మహమ్మారి కంపెనీ, సిమ్స్ కంపెనీ వల్ల చాలా నష్టపోయారు. ఈ రోజు వరకు 50, 60, 70 మంది వరకు చనిపోయారు. ఇంకా వేల మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏంటంటే కంపెనీకి పంచివ్వడానికి ఆస్తులు ఉన్నాయి. అందరికీ సరిపడగా 13 ఏళ్ళు అయింది కాబట్టి దాన్ని న్యాయం చేయమని మేము అన్ని కోర్టులకి తిరిగాము, అన్ని వాయిదాలకు వెళ్తున్నాము, ప్రభుత్వ అధికారుల దగ్గరికి, రాజకీయ నాయకులు అందరి దగ్గరికి మొరవేడుకుంటున్నాం. గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శి కె అచ్యుతరావు, వై రాంబాబులు పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుందని తెలిపారు. గంజాయి సేవించే వారి సంఖ్య అధికమైందని, ఫలితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని సమైక్య నేతలు అచ్యుతరావు, రాంబాబు డిమాండ్ చేశారు. గంజాయికి వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమైక్య చైతన్య కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. యంత్రాంగం ఎంత శ్రమించినా ఎక్కడొక్కడ దాని నెట్వర్క్ చాలా పెద్దదిగా ఉండడం వల్ల దాన్ని పీకెట్టు వేళ్లతో పీకడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. దీనికి కారణం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్ళు, వాళ్ళ యొక్క సపోర్ట్ మాత్రమే. మనం చూసాం నెల్లూరులోనే ఇటీవల హత్య జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎక్కడోక్కడ ఆడపిల్లల మీద కానీ, లేకపోతే వీధుల్లో కానీ, రోడ్ల మీద వెళ్ళేటువంటి యువకుల మీద కానీ, అప్పుడప్పుడు పోలీసుల మీద కూడా ఈ గంజాయి సంబంధించి గంజాయి సేవించే యువకులు ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి అందరికీ ఒక కారణం, మరోవైపు ఈ రాష్ట్రం కానీ దేశంలో నిరుద్యోగత ఉండడం వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఎన్నికల్లోకి హామీల్లో వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని కోట్ల లక్షల పెట్టుబడులు వచ్చాయని చెప్తా ఉన్నారు. కానీ ఇవన్నీ పేపర్ పత్రికా ప్రకటనలకి తప్ప ఎక్కడ యువతకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. మన ఇటీవల ఈ దేశంలో నార్కోటిక్ సంస్థ ఇచ్చిన రిపోర్టు వెల్లడం ప్రకారం 10 నుంచి 17 సంవత్సరాల వయసు గల యువకులు 80 లక్షల మంది మాదక ద్రవ్యాల రవాణాలో పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విక్టరీ ఎట్సీ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తూర్పు నావికా దళం, పలువురు సైనిక అధికారులతో పాటు ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరు. వైసీపీ అధినేత తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వ్యాఖ్య. భక్తులతో కిటకిటలాడిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వైసీపీ నేతల తీరుపై ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.